హలో ఎవ్రీవన్. నా పేరు రజితా శ్రీనివాస్. నేను వెల్‌నెస్ కోచ్‌గా గత 4 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ మెనీ క్యాలరీస్ ఫుడ్ రిక్వైర్డ్ ఫర్ డే. సో, మనం రోజుకి ఎంత క్యాలరీస్ ఫుడ్ అనేది అవసరం ఉంటుందో దాని గురించి మనం తెలుసుకుందాము. ముందుగా నా గురించి నేను చెప్తాను. నేను బిఫోర్ 60 కేజెస్ ఓవర్ వెయిట్‌తో ఉండేదాన్ని. సో, నేను వితిన్ 2 మంత్స్‌లో 6 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను. సో, దానివల్ల నాకు బిఫోర్ అనేది హెడేక్ ఉండేది, బ్యాక్ పెయిన్ ఉండేది, బెల్లీ ఫ్యాట్ అనేది ఎక్కువ ఉండేది. దీనివల్ల నేను అన్‌ఈజీగా ఉండేదాన్ని. ఎప్పుడైతే నేను హెల్తీ న్యూట్రిషన్ స్టార్ట్ చేశానో వితిన్ 2 మంత్స్‌లో నేను ఐడియల్ వెయిట్‌లోకి వచ్చేసాను. అప్పుడు నాకుండే ప్రాబ్లమ్ నేను తగ్గించుకోగలిగాను. సో, మాలాంటి రిజల్ట్ మీకు కూడా రావాలి అనుకుంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఈరోజు టాపిక్ వచ్చేసి ఏ మెజర్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఫుడ్. మనము తీసుకునే ఫుడ్ అనేది క్యాలరీస్ రూపంలో కొలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్స్ తీసుకున్నట్టయితే మనం కేజెస్ రూపంలో కొలుస్తాము కదా. టమాటోస్ అయినా వెజిటేబుల్స్ ఏదైనా సరే మనం కేజెస్ రూపంలో కొలుస్తాం కదా. సో, అలాగే మనం ఫుడ్ అనేది క్యాలరీస్ రూపంలో ఉంటుంది. దాని గురించి మనం తెలుసుకుందాము. సో, ఎక్సెస్ క్యాలరీస్ ఆర్ స్టోర్ యాజ్ ఫ్యాట్ మాస్. మనం ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకున్నట్టయితే మన స్టమక్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో, మనము హై క్యాలరీస్ తీసుకొని క్యాలరీస్ అనేది ఖర్చు పెట్టకుంటే సో, మనం అప్పుడు వెయిట్ గెయిన్ అనేది అవుతాము. సో, లో క్యాలరీస్ ఫుడ్ అనేది తీసుకుంటూ క్యాలరీస్ అనేది ఖర్చు చేస్తే మనం వెయిట్ లాస్ అవుతాము. ఎప్పుడైతే మనము నార్మల్ క్యాలరీస్ ఫుడ్ తీసుకుంటూ క్యాలరీస్ కట్ చేస్తామో అప్పుడు మనం వెయిట్ మెయింటెనెన్స్‌లోకి వస్తుంది. ఇదే విధంగా మనము కొన్ని చూద్దాము ఇప్పుడు. ఒక యాపిల్ తీసుకున్నట్టయితే మనకు 90 క్యాలరీస్‌లో ఉంటుంది. సో, ఒక అవకాడో తీసుకున్నట్టయితే మనకి 230 క్యాలరీస్‌లో ఉంటుంది. మనం అలాగే బర్గర్ తీసుకున్నట్టయితే మనకి 480 క్యాలరీస్‌లో ఉంటుంది. పిజ్జా తీసుకున్నట్టయితే మనకి 620 క్యాలరీస్‌లో ఉంటుంది. సో, మనం కూల్ డ్రింక్స్ తీసుకుంటే ఇందులో కూల్ డ్రింక్సే కదా మన క్యాలరీస్ రావేమో అని అనుకుంటాము. చూడండి ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయో. కోలా తీసుకున్నట్టయితే మనకి 280 క్యాలరీస్‌లో ఉంటుంది. నార్మల్‌గా మచ్చా తీసుకున్నట్టయితే 400 క్యాలరీస్‌లో ఉంటుంది. బియర్ తీసుకున్నట్టయితే 220 క్యాలరీస్‌లో ఉంటుంది. సో, సోడా క్యాన్ 140 క్యాలరీస్‌లో ఉంటుంది. పొటాటో చిప్స్ తీసుకున్నట్టయితే మనకి 230 క్యాలరీస్‌లో ఉంటుంది. 270 ఎంజీ ఆఫ్ సోడియం ఉంటుంది అందులో. మనకి బర్గర్ తీసుకున్నట్టయితే 81 క్యాలరీస్‌లో ఉంటుంది. 480 క్యాలరీస్ ఫ్రమ్ ఫ్యాట్ ఉంటుంది. సో, ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నట్టయితే 1 మీడియంది తీసుకున్నట్టయితే 450 క్యాలరీస్‌లో ఉంటుంది. అందులో ఫ్యాట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం కంపేరింగ్ 400 క్యాలరీస్ ఫుడ్ అనేది చూద్దాము ఎగ్జాంపుల్‌గా. మనము ఫస్టు వెజ్ సలాడ్ ఫ్రూట్స్ 400 క్యాలరీస్‌లో తీసుకున్నట్టయితే చూడండి మనకు మన ఫుడ్ బ్యాగ్ అనేది ఈ విధంగా ఫుల్‌గా ఉంటుంది. అలాగే మనం చికెన్ 400 క్యాలరీస్‌లో తీసుకున్నట్టయితే చూడండి మన డైజెస్టివ్ సిస్టమ్ ఎలా ఉంటుందో కొంచెమే ఉంటుంది. అలాగే మనం ఆయిల్ 400 క్యాలరీస్‌లో తీసుకున్నట్టయితే కొద్దిగానే ఉంటుంది కానీ అది హై క్యాలరీలో ఉంటుంది. సో, ఏది తీసుకుంటే బాగుంటుంది అంటే వెజిటేబుల్స్‌తో తీసుకున్న ఫుడ్ అయితే మనకి స్టమక్ అనేది ఫిల్‌గా ఎప్పుడు నిండుగా అనేది ఉంటుంది. అలాగే మనం చూద్దాము. ఒక సమోసా తీసుకున్నట్టయితే ఎంతసేపు వాకింగ్ అనేది చేయాలో. 1 స్మాల్ సమోసా తీసుకున్నట్టయితే మనం 1 అవర్ వాకింగ్ చేయాలి. 1 ఫ్రూట్ కేక్ తీసుకున్నట్టయితే హాఫ్ ఎన్ అవర్ స్విమ్మింగ్ చేయాలి. 1 జామ్ టార్ట్ తీసుకున్నట్టయితే 1 అవర్ సైక్లింగ్ చేయాలి. 1 మసాలా దోస తీసుకున్నట్టయితే అరబిక్ 1 అవర్ చేస్తే మన క్యాలరీస్ అనేది ఖర్చవుతుంది. అలాగే ఇది కూడా చూద్దాము. ఆనియన్స్ రింగ్స్ తీసుకున్నట్టయితే మనకి అందులో వచ్చేసి 410 క్యాలరీస్‌లో ఉంటుంది. అప్పుడు మనం 1 ½ అవర్ అనేది ఈ విధంగా వర్కౌట్ చేయాలి. ఒక చాక్లెట్ తీసుకున్నట్టయితే 260 క్యాలరీస్‌లో ఉంటుంది. మనం ఈ విధంగా
80 మినిట్స్ ఇలా ఈ విధంగా చేయవలసి ఉంటుంది. సో, మనకి ఇలాంటి చాక్లెట్స్ తీసుకున్నట్టయితే 420 క్యాలరీస్‌లో ఉంటుంది. సో, అదేవిధంగా డాగ్ వాకింగ్ అనేది 60 మినిట్స్ చేయాల్సి వస్తుంది. అందుకనేసి ద సొల్యూషన్ ఆర్ 80% న్యూట్రిషన్, 20% వర్కౌట్, 100% మైండ్ సెట్‌తో సో, మనం ఇలా లో క్యాలరీ ఫుడ్ అనేది తీసుకోవాలి. నార్మల్‌గా మనం తీసుకునే ఫుడ్‌లో అయితే 95 953 క్యాలరీస్‌లో ఉంటుంది. సో, హై క్యాలరీస్ అన్నీ హైగా ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ హైగా ఉంటుంది. ఫ్యాట్ ఉంటుంది. చూడండి ఎంతుందో. అలాగే మనం తీసుకునే నార్మల్ షేక్‌లో అయితే 200 క్యాలరీస్‌లో ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకు అన్నీ నార్మల్‌గా ఉంటాయి. ఫ్యాట్ గానీ, సోడియం గానీ చూడండి ఫ్యాట్ గానీ 6.7 గ్రామ్స్ ఇలా ఉంటుంది మనకి. కార్బోహైడ్రేట్స్ గానీ 20.9 గ్రామ్స్ అన్నీ కూడా మనకి లో క్యాలరీస్‌లో అనేది వస్తుంది. సో, సార్ వచ్చేసి 10 కేజెస్ వెయిట్ లాస్ అయ్యారు. కొన్ ఈ మేడం వచ్చేసి 20 కేజెస్ వెయిట్ లాస్ అయ్యారు. ఈ సార్ వచ్చేసి బిఫోర్ 82 ఉండేవారు. ఆఫ్టర్ 12 కేజెస్ వెయిట్ లాస్ అయ్యారు. ఈ మేడం వచ్చేసి 10 కేజెస్ వెయిట్ లాస్ అయ్యారు. ఈ మేడం వచ్చేసి మనకి 82.7, 73 ఆఫ్టర్ 73 కేజెస్ అయ్యారు. సో, ఇలాగే ఈ సార్ వచ్చేసి మనకి 6 కేజెస్ వెయిట్ లాస్ అయ్యారు. సో, మీకు కూడా ఇలాంటి రిజల్ట్ కావాలి అనుకుంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు కోచ్ ఉన్నట్టయితే మీ కోచ్‌తో కాంటాక్ట్‌తో ఉండండి. కోచ్ లేని వారు మాత్రమే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీకు ఇందులో ప్రీపెయిడ్ కస్టమర్ ఐడీ కావాలి అన్నా, లేదంటే మీరు మాలా అసోసియేట్ అవ్వాలి అన్నా, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే. థ్యాంక్ యూ.